ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభువు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి మీ ప్రార్థన వసతులు మాకు తెలియచేయండి. తప్పకుండా మేము మీకోసం ప్రార్థిస్తాం. నిన్నటి దినమున మరి పిల్లల వద్దకు వెళ్ళి వారికి భోజనాలు పెట్టి వారి కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు. అందరూ అనుందా? దేవుని చేసే కార్యాలు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు, మా దేవుడు మా ప్రార్థన అంగీకరిస్తాడు, మా దేవుడు మమ్మల్ని గమనిస్తాడని ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రార్థనలో కనిపెడుతున్నారో, ఎవరైతే ఆయన చెప్పినట్టు జీవిస్తూ మా దేవుడు ఖచ్చితంగా మా నడవడికను కూడా గమనిస్తే మాకు ఒక మంచి చేస్తారని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, యెహోవా కొరకు ఎదురు చూచువారు, వారందరూ ఏమవుతారో తెలుసా? నూతన బలాన్ని పొందుకుంటారట. హల్లెలూయా. నూతన బలము, నూతన ఆశీర్వాదము, నూతనమైన దీవెనలతో వారు నింపబడతారని ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తూ ఉన్నారు. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు బలాన్ని పొందుకుంటారు. ఈరోజు నీ జీవితంలో నీకు ఆ ఎదురు చూపు లేకపోతే, నిరీక్షణ లేకపోతే, దేవుని మీద విశ్వాసం లేకపోతే నీవు బలము పడిపోయిన దానిగా, బలము లేని వ్యక్తిగా నువ్వు మారిపోతావు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ బలహీన సమయంలో కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా, ఆ శ్రమల్లో కూడా నా దేవుడు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తాడు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడని ఆశ కలిగి నీవు నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు నూతనమైన బలంతో నింపబడతావని, నూతనమైన కృపతో నింపబడతావని ఈరోజు దేవుడి మాటను వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఒక పక్షికి 2 రెక్కలు ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే అది ఎత్తైన స్థలాలకు వెళ్ళాలి కాబట్టి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు కూడా విశ్వాసము, నిరీక్షణ అనే 2 రెక్కలు కావాలి. నువ్వు ఎప్పుడైతే ఆ రెండిటిని కలిగి ఉంటావో దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసము, నిరీక్షణ అనేది ఎంత మాత్రమో విడిచిపెట్టొద్దు. బహుశా అపవాది చెప్తాడు, నీ ప్రార్థన ఏం వినబడదు, నువ్వు దేవుని కోసం ఎంత ఎదురు చూసినా జవాబు రాదు, ఇది దాటిపోయింది, ఇది నీ వల్ల కాదు అని అనేక మాటలు వాడు అబద్ధీకుడు గనక వాడు చెప్తాడు. ఆనాడు లాజరు విషయంలో చూడండి, వారు అన్నారు, అయ్యా చనిపోయి ఆల్రెడీ 4 రోజులు అవుతుంది, వాసన వచ్చేస్తుంది, ఇంకా డెడ్ బాడీ కదా అని చెప్పేసి అంటే ప్రభు ఏమన్నాడండి? నమ్మితే గొప్ప గొప్ప కార్యాన్ని చూస్తావు, దేవుని మహిమను చూస్తావు నువ్వు అని చెప్పి, లాజరు నువ్వు బయటికి రా అని పిలిచినప్పుడు 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు ఎంత గొప్పగా సజీవంగా బ్రతికొచ్చారండి. ఈరోజు నువ్వు దేవుని మీద నమ్మకాన్ని కనపరిస్తే చాలు, నీ జీవితంలో ఎప్పుడు ఏది ఎలా జరగాలో అవన్నీ దేవుడు జరిగిస్తాడు, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. నువ్వు దేవుని మీద విశ్వాసాన్ని కనపరచాలి. వారు పక్షిరాజు వలె అంతకంతకు ఎగురుతారంట. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని కొరకు ఎదురు చూడడం ద్వారా నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ఎదుగుతావు, అన్ని విషయాల్లో నువ్వు బ్లెస్ అవుతావు తప్ప దిగజారిపోయే పరిస్థితి ఏమాత్రం రాదని ఈరోజు సేవకునిగా నేను చెప్తూ ఉన్నాను. ఆయన మీద నమ్మకాన్ని ఉంచు. ఈరోజు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్పు చూస్తావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.